ఇతను వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న దానికి డబ్బులు కట్టి దానికి డబ్బులు కట్టాడు. అంటే వాడిన దానికి వాడని దానికి, దానివల్ల డబుల్ అయింది. ఈ డబుల్ అయినటువంటి డబ్బులే తర్వాత భారమైంది. అందుకని బిల్లులు వేశారు, అందుకని ప్రభుత్వం దెబ్బతింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ టర్మ్ అయిపోయింది కదా అది. ఇప్పుడు జగన్ టైంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రయోజనం వీళ్ళు పొందుతున్నారు అనమాట. అది క్రెడిట్ వీళ్ళకైనా కష్టం అయిందా? అంతే, అది సహజంగా జరిగేది ఎప్పుడైనా సరే. తండ్రి కష్టపడిన తర్వాత తల్లి సుఖపడతా, తల్లినే ప్రేమిస్తారు బిడ్డలు ఎప్పుడైనా సరే, కష్టపడింది చెడ్డదైనా సరే. ఫైనల్ గా ప్రజలకు ప్రయోజనమేనా విద్యుత్ విషయంలో ఇక నుంచి? అంటే వీళ్ళు ఈ మాట మీద నిలబడతారా లేదా అన్నది చూడాలి. బేసిక్ గా ఇదే మాట మీద నిలబడి కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు, ఇప్పుడు నిలకడగా ఉంచుతామంటున్నారు. ఇప్పుడు నిలకడగా ఉంచినా సంతోషమే. నేను అనుకోవడం లాస్ట్ ఇయర్ తగ్గిస్తారనుకుంటా. ఇక పెంచమంటున్నారు. అదే పెంచక్కర్లేదు అంతే. ఇంకా ప్రొడక్షన్ కూడా పెరిగింది కదా, మనకి పెరిగింది. మనకి 31 తర్వాత తిప్పలు వస్తాయండి. ఇవన్నీ వస్తాయి కదా, డేటా సెంటర్ విపరీతమైన పవర్ అవసరం అవుతుంది. అప్పుడు మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు రేట్లు పెరుగుతాయి. సార్, ప్రస్తుతం సర్ ప్రక్రియ కొనసాగుతుంది. సర్ ప్రక్రియతో జనాల్లో పాటు పార్టీల్లో కూడా ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తుందా రాష్ట్రంలో? అంటే బేసిక్ గా సర్ అవగాహన చాలా మందికి లేకపోవడం ఒక సమస్య ఉంది. వీళ్ళు ఏయో చెప్పారు, అక్కడ జరుగుతున్నది ఒకటి. బేసిక్ సమస్య ఏంటంటే చనిపోయిన